ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలము వేకప్ వర్డ్ కొరకై చేరరాగలిగిన ప్రతి బిడ్డను బట్టి మీకు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. వాక్యం చేత మనము తాకబడే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. చేసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో ఉదయకాలం మీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి. ఈ లోకంలో పాపంలో శాపంలో జీవిస్తున్న మమ్మలను వెతికి రక్షించుకున్నారు, మీకు స్తోత్రములు. మా జీవితం అంతటినీ మీ దయగల హస్తాలకి ఎత్తిపడుతున్నాం తండ్రి. ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కొరకు మేము పరుగులెత్తకుండా మా బ్రతుకు జీవితాన్ని మీకు అప్పగించుకునే వారు ఉంటారు. మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం చేత మమ్మల్ని మీరే సిద్ధపరిచి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో ఎన్ని పాపములు ఉన్నాయో అన్నీ కూడా ప్రభా మాకు ఎంతో దగ్గరగా ఉంటుండగా పాపములన్నింటినీ మాకు దూరపరచమని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలము ప్రభా మరి మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ మీటింగ్ అంతటినీ మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ నిలబడిన మీద ఆస్తుని కనుకరించి క్షమించి పరిశుద్ధపరచమని పరలోకాన్ని మీ వర్తమానం మాకు అనుగ్రహించగలరని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది కాలము దేవుని వాక్యం నుంచి మరి ఈ దినము క్యాలెండర్ వాగ్దానం ధ్యానం చేసుకుంటాం. నిర్గమకాండము 30వ అధ్యాయము మనము 11, 12 కలిసిన తెలుగులో ఈ వచనాన్ని మనం ఒకసారి చదివి ధ్యానం చేసుకుంటాం. దయచేసి ఏకీపించండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగూ చేసినట్లా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. చదవబడిన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడేలాగా ఒక మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, చదవబడిన వాక్యాన్ని మీ హస్తగతం చేసుకుంటున్నాం. నిలబడిన మీద ఆసుడు నిష్ప్రయోజనం ఒప్పుకుంటున్నాను. కనికరించండి, క్షమించండి, పరిశుద్ధపరచండి. మరొకసారి ఈ యొక్క మరి వేకప్ వర్డ్ ద్వారా మా ప్రియ బిడ్డలందరినీ కూడా కలుసుకుంటాను నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో వాక్యం కొరకు నిలబడిన మీద ఆశని మీ సిలువ చాటు మరుగుపరిచి పరలోకం మీ వర్తమానం మాకు అనుగ్రహించగలరని విశ్వాసంతో యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలము చదవబడిన ఈ వాక్య భాగంలో కనుక మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ ఒక మాట లేక వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నారు? అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఈ లోకంలో చూస్తే దినాలు గడిచే కొలది మరి భయంకరమైన తెగుళ్లను మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే రకరకాల పెస్టిలెన్సెస్ అంటారు, అంటువ్యాధులు. ఇంకా చూస్తే రకరకాల కరువులు రకరకాల దేశాలలో రకరకాల ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అటువంటి పరిస్థితులన్నిటిని నుంచి నిన్ను నన్ను తప్పించాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క కోరిక మేరకు నీవు నేను ఎలా జీవించాలో ఈ దినము కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మరి ఎంతో మరి క్లుప్తంగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు కూడా మీ వాక్యమును అనగా బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. మనం గమనించినట్లయితే దేవుని వాగ్దానం మనకుంది కదా. యెషయా గ్రంథము 54:17 ఏమని చెప్పుంది? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ లోకంలో మనకి చాలా ఆయుధములు సాతానుగాడు వాడుతూ ఉంటాడు కదా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదు. రకరకాల ఆయుధాలు వాడు వాడతాడు. వాడు వాడే ఏ ఆయుధం కూడా ఏం చేయదు, పని చేయదు, వర్ధిల్లు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని దేవుని వాక్యం చెప్తుంది. గమనించుదాం ప్రియులారా. ఈ ఉదయకాలము చదవబడిన ఈ యొక్క నిర్గమకాండం 30వ అధ్యాయం 12వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రతి మాటకు అనగా వాగ్దానమునకు ఒక షరతు అనేది మనం బైబిల్లో చూస్తాం కదా. నీ నా జీవితంలో ఆయన మనల్ని కాపాడాలంటే, ఆయన మనకు ఏ తెగులు పుట్టకుండా చేయాలి అంటే మనము చేయవలసిన కార్యములు కూడా మనకు ఉన్నాయి. అయితే మనము కార్యము చేయటానికన్నా ముందుగానే దేవుడు పరలోకపు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యము చేసినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రోమిలు రాసిన పత్రికలో మాట చూస్తాం. చదవండి ఆ మాట. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. నిజమే, మనందరినీ కూడా అది విడిపించుతూ వచ్చింది. ఏంటది? క్రీస్తు యేసును జీవం నుంచి ఆత్మ యొక్క నియమం. ఎట్లనగా ఎలా విడిపించిందంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలేకపోయానో దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు, నిజమే కదా, ధర్మశాస్త్ర సంబంధం నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తం దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అనాదికాల సంకల్పం తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గమనించుదాం ప్రియులారా, నా జీవితంలో మనం పొందవలసిన శిక్ష అకార్డింగ్ టు ద లా, ధర్మశాస్త్ర ప్రకారం నీవు నేను పొందవాలి ఆ శిక్ష. కానీ దేవుడు ఏం చేశారంటే ఆ నీతి విధిని నెరవేర్చబడవలనని దేవుడే పాప శరీరాకారంలో తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్షను ఒక్కసారే విధించాడు. ద వర్క్ హ్యాస్ బిన్ డన్ బై గాడ్ ఆన్ ద క్రాస్ వన్స్ ఫర్ ఆల్. అందరి కొరకు ఒక్కసారే ఈ కార్యం జరిగించబడింది. ఇంకా మనం ఈ కార్యం చేయాల్సిన పని లేదు. మనము చేయవలసిన కార్యములు 3 ఉన్నాయి. ఈ లోకంలో రక్షింపబడిన విశ్వాసులైతే తప్పనిసరిగా మూడవది మనం ఫాలో అవ్వాల్సిన వారికి ఉన్నాం. ఇంకా రక్షణ మారుమనసు అనుభవం లేని వారైతే తప్పనిసరిగా 1, 2, 3 కూడా చేయాలి. ఏంటి ఆ 3 అనేది నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను. అయితే పాత నిబంధన కాలము మనం ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్ర కాలములో మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఏం చేయబడాలా? ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకోవాలి. అది అంతా కూడా అక్కడ రాస్తూ వచ్చాడు. మనం గమనించినట్లయితే ఆ యొక్క నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క జనాభాని లెక్కిస్తున్నప్పుడు 30వ అధ్యాయంలో దేవుడు అక్కడ రాయించాడు. ఏమనుంది చూడండి, ఆ అమౌంట్ ఎంత ఉందండి? 1/2 తులము. తులమును బట్టి ప్రతివాడు, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇవ్వను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. నువ్వేమీ కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన పని లేదు. ఆ దినములలో అది దేవుడు పెట్టిన కండిషన్, రూల్. ఎవరైతే మరి లెక్కింపబడిన వారిలో ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరం కొరకు ప్రతిష్టార్పణ తీసుకురావాలి. అప్పుడే వారి దగ్గరికి ఏ తెగులు కూడా పుట్టదు వారి మధ్యలో అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే దేవుడు మన కొరకు ఒక ప్రొవిజన్, ఒక ఏర్పాటు చేశాడు. ఒక గొప్ప మరి కార్యమును ముందుగానే జరిగించాడు. నన్ను కృపాకాలంలో భూమి మీద పుట్టించాడు. వాక్యం వింటున్న నీవు ఎవరైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని హృదయం ముందు సంరక్షణగా స్వీకరించకపోతే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రకారంగా నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును అనే మాట ఉంటుంది అక్కడ. నీవు నేను చేయవలసిన మొదటి పని, ఇందాక 3 పనులు అని చెప్పాను. మన దగ్గరికి కీడు రాకూడదు. పెస్టిలెన్సెస్ అండ్ డ్రాట్స్ అండ్ ప్లేగ్స్ అనగా తెగుళ్ళు, అంటువ్యాధులు, కరువులు, అనారోగ్యాలు, నష్టాలు, ఈ లోక సంబంధమైన ఎటువంటి బాధ మనకు కలగకూడదంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, గమనించండి మాట ప్రియులారా, మొదటిగా మనం చేయవలసిన పని ఏంటి? బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడనే మాట మనం చదివాం. ఇది స్వార్థ వాక్యము. మనందరికీ కూడా దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మనలో ఇంకా విశ్వాసం కొదువైతే మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట, నీ జీవితంలో అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు, అపనమ్మికకు అసలే చోటు ఇవ్వద్దు. నీ జీవితంలో ఎప్పుడు కూడా విశ్వాసంతో జీవించు. ఇది మొదటి విషయం. రెండోది, విశ్వాసం ఉంచితే సరిపోదు కానీ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి. ఆ మాట కూడా చదువుతున్నాను కదా, దయచేసి గమనించండి. మన పాపమును మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తారు. అయితే మనం చేయవలసిన పని, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ కన్ఫెస్ అవర్ సిన్స్. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పాదాల చెంత ఆయన నామములో మనం మన పాపములు ఒప్పుకుంటూ రావాలి. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకున్నామో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిన్ను కూడా నీతిమంతుడిగా చేస్తాడు. ఆయన రక్తములో, సిలువలో కార్చిన ఆయన ప్రశస్తమైన రక్తంలో నీ ప్రతి పాపమును కడిగి ఆయన ఏం చేస్తాడు? నిన్ను కూడా నీతిమంతుడిగా చేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు రక్షింపబడి విశ్వాసిగా ఉంటూ ఇంకా దేవుని మీద పూర్తిగా ఆధారపడకపోతే దేవుడు చెప్తున్న మాట, జ్ఞాపకం చేస్తున్న మాట, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా నీవు నేను చేయవలసిన 3వ ప్రాముఖ్యమైన పని ఏంటంటే, గమనించుదాం. అపోస్తలుడైన పౌలు గలతీ అనే సంఘానికి రాస్తూ తన పత్రికలో రాస్తాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. గమనించుదాం. ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించును. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న
నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించాలా. ఇది మూడవ ప్రాముఖ్యమైన విషయం. మన లైఫ్, లివ్ ఎ లైఫ్ దట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబించే విధానంలో నీ జీవన విధానం ఉండాలి. ఈ లోకంలో ఏదో బ్రతికానంటే బ్రతికాను కాదు కదా. లోకస్తులు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. పాపం చేసేవాళ్ళు బ్రతుకుతున్నారు, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. కానీ మార్పు ఉండాలి కదా, తేడా ఉండాలి కదా. వాళ్ళ బ్రతికి మన బ్రతికి ఈ 100% డిఫరెన్స్. మార్పు లేకుండా మన మరి దేవుడు మెచ్చడు. అందుకని అంటాడు కదా, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 వచనం ఏమంటాడు? రోమా 1:17. మనం గమనించినట్లయితే ఈ మాట దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది విశ్వాసం విషయంలో. నేను చదువుతున్నాను చూడండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మన జీవితం విశ్వాసం మూలంగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసము లేకుండా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం రాస్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఆ మాట కూడా చదువుతాను చూడండి దయచేసి మీ కొరకు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం ఒక తీర్మానం తీసుకుందాం. అవును ప్రభా, నా జీవితంలో ఎన్నోసార్లు విశ్వాసం లేకుండా జీవిస్తూ వచ్చాను, విశ్వాసిని చెప్తూ అవిశ్వాసిగా అధ్వానంగా జీవిస్తూ వచ్చాను. ఇక ముందు నేను మీ సన్నిధిలో తీర్మానం తీసుకుంటాను. దేవుని నుంచి నీ వాక్యం చెప్తుంది కదా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరికి మాట చదివి ముగిస్తాను. 38వ వచనంలో ఈ మాట రాయబడింది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. నిజంగా నీ విశ్వాసంలో జీవిస్తే యు ఆర్ రైచియస్ పర్సన్. దేవుని వాక్యం నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమంటే దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసంలో జీవిస్తే నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఇంకా నీలో అవిశ్వాసానికి చోటిచ్చావా? దయచేసి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా, నన్ను క్షమించండి. మీ కొరకు నమ్మకమైన సాక్షిగా, విశ్వాసిగా మొదటిగా మిమ్మల్ని నమ్ముతాను, నా పాపంలో ఒప్పుకుంటాను. నీ వాక్యం చెప్పింది కదా, పాపములు కప్పుకోకూడదు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామని చెప్పి నా ప్రకారం ఒప్పుకుంటున్నాను. ప్రభా, ఇంకే పాపం నాలో క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి మన జీవితకాలం అంతా కూడా భూమి మీద జీవించినంతకాలం విశ్వాసం మూలంగా జీవిస్తే దేవుడు మెచ్చుతాడు. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడు తీర్చబడతావు. అప్పుడే నీకు పరలోక రాజ్యము ఇవ్వబడి. నా ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా సహాయం చేయను కాక మీకు ప్రార్థన చేస్తాను. దయచేసి ఏకీపించండి. ప్రియమైన పరలోక తండ్రి, మా ప్రియ బిడ్డలు, మేమందరం కూడా మీ పాదాలు చెంత చేరినప్పుడు మీరు ఇచ్చిన పరలోకం నుంచి వర్తమానం పెట్టి స్తుతిస్తున్నాం. మా జీవితంలో ఎక్కడ మరి ఇంకా పాపంలోనే వాటిని ఒప్పుకొని మీ సన్నిధిలో విడిచిపెట్టేవారు ఉండడానికి సాయం చేయండి. మేము మీ అందు నమ్మకం ఉంచి విశ్వాసం మూలమైన జీవితం నేను జీవించలాగా తద్వారా ఇతరులు మమ్మల్ని చూసి మిమ్మల్ని చూసేవారుగా మాలో సహాయం చేయండి. మా జీవితాలు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రియ సహోదరుడు, మీ ప్రియదాసుడు మేము జన చేస్తున్న పరిచయాలను మీ దగ్గర అసలు ఎత్తిపడుతున్నాం. మరి మాకు కూడా సీఎం ద్వారా ఈ విధంగా మరి వేకబడి పంచుకుంటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆరాధిస్తున్నాం. అక్కడ ఉన్న విశ్వాసులు, పరిచారకులు, పెద్దలు, యవనస్తులు, చిన్నపిల్లలు, మరి సండే స్కూల్ పరిచయ, యూత్ మినిస్ట్రీ, అదేవిధంగా ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ జరుగుతున్న మినిస్ట్రీ అంతటి మీ దయగలస్తలు ఎత్తిపడుతున్నాం. రేపొద్దున కూడా మీ దయగలస్తలు ఎత్తిపడుతున్నాం. అల్పుడిని నిష్ప్రయోజకుని దాసుని నా ద్వారా కూడా మీరు విడుదల చేసిన మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ, తగ్గించుకుంటూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, మీకే సకల మహిమ గంట ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వేకప్ మీటింగ్ని మీ దయగలస్తాలు ఎత్తిపడుతూ మీరే నీరుకట్టి ఫలింపు చేయమని యేసునామమున ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసము చేరిన మనకును సర్వలోకంలో వచ్చిన పరిశుద్ధులందరికీ ఇప్పుడును దేవుడు రాకడొచ్చి పర్యంతము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక గురువారం మీతో ఈ వేకప్ బడులు కలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.